ఎంజీరావు గారు, ఈ మధ్య హాలీవుడ్ నటి దిశా పటాని ఇంటిపై కాల్పులు జరిగాయి. వెంటనే సీఎం యోగి ఆదిత్యనాథ్ రియాక్ట్ అయ్యారు. 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామన్నారు. కానీ 24 గంటలు గడిచేలోపే ఆ ఇద్దరు నిందితుల్ని కూడా ఎన్కౌంటర్లో చంపేశారు ఇన్ ద సెన్స్ చనిపోయారు వాళ్ళు. సో దట్ ఈజ్ యోగి అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీ నాయకులు అంటూ అందరూ కూడా ఆయన్ని పొగుడుతూ ఉన్నారు. ఇది కరెక్టేనా? అంటే ఇన్స్టెంట్గా న్యాయం జరగడం అనేది, అంటే మనకి చట్టం ఉంది కదా, న్యాయ వ్యవస్థ ఉంది, మన రాజ్యాంగం ఏం చెప్తోంది? మీ కామెంట్ ఏంటి? ఎస్ అండి, మనం ఒక సినిమా చూస్తుంటాం ఎన్కౌంటర్స్కి సంబంధించి. ఒక సిటీలో, హైదరాబాదో బెంగళూరులో ఒక సిటీలో ఒక రేప్ కేసు జరిగితే ఆ రేప్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం వల్ల పదవిలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఓట్ బ్యాంక్ వస్తుంది. ఎందుకంటే ప్రజలు ఏదైనా ఒక అన్యాయం జరిగితే ప్రజలకు ఎమోషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఎమోషన్స్ని క్యాచ్ చేస్తారు పదవిలో ఉన్నవాళ్ళు. ఇక్కడ మనం ఇప్పుడు చూడండి, బుల్డోజర్ బాబా అని పిలుస్తారన్నమాట ఎవరిని? యోగి ఆదిత్యనాథ్. ఈయన ఎవరు? ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. కేవలం 53 సంవత్సరాలే. అక్కడ ఇప్పుడు ప్రధాని మోడీ గారికి వారసుడుగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇప్పుడు 8 సంవత్సరాలుగా యూపీకి చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. 8 సంవత్సరాల కాలంలో ఆయన 238 ఎన్కౌంటర్లు, అంటే 15,000 ఎన్కౌంటర్లు చేశారంటే 8 సంవత్సరాలు 15,000 ఎన్కౌంటర్లు. ఇందులో 538 మంది చనిపోయారు. ఒక 10,000 మంది వరకు లెగ్స్లో కాల్పులు జరగడం, బుల్లెట్లతోటి బాధపడుతున్నారు ఇంజరీస్లో. అంటే 15,000 ఎన్కౌంటర్ బాబా. అదేవిధంగా ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళ ఇల్లు కూలిపోతే బుల్డోజర్తో కూల్చేస్తారు. అది ఏ అన్యాయమైనా. అందుకని బుల్డోజర్ బాబా అని పిలుస్తారు. అఖిలేష్ యాదవ్ అయినైతే ఇప్పుడు ఎన్కౌంటర్ బాబా. ఆయన అఖిలేష్ యాదవ్ అపోజిషన్ పార్టీలు ఏమంటున్నాయంటే, మీరు ఎన్కౌంటర్లు చేయడం వల్ల లా అండ్ ఆర్డర్ మెరుగుపడదు, చట్టభద్రతలు మెరుగుపడవు అనేది ఒకటి క్రిటిసిజం ఉంది. ఇక్కడ ఒక్క విషయాన్ని నేను పూర్తిగా చెప్పదలిచాను. ఇండియా ఈజ్ బీయింగ్ రూల్డ్ బై ఏ కాన్స్టిట్యూషన్. ఇట్స్ నాట్ ఏ పాకిస్తాన్, ఇట్స్ నాట్ ఏ ఆఫ్ఘనిస్తాన్, ఇట్స్ నాట్ ఏ బంగ్లాదేశ్ అండి. ఫెయిల్డ్ స్టేట్ కాదు ఇండియా. వీ హ్యావ్ ది బ్యూటిఫుల్ కాన్స్టిట్యూషన్. వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ ఈజ్ దేర్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అండి. అద్భుతమైన రాజ్యాంగ వ్యవస్థ ఉంది, అద్భుతమైన చట్టభద్రతల వ్యవస్థ ఉంది. ఇక్కడ ఏ అధినేతనైనా, మోడీ అయినా, రాహుల్ గాంధీ అయినా, యోగి ఆదిత్యనాథ్ అయినా, స్టాలిన్ అయినా, ఎవరైనా రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి, చట్ట ప్రకారమే పనిచేయాలి. ఇది భారత సంస్కృతి మనకు నేర్పింది. రామాయణంలో వాల్మీకి ఏం చెప్పాడంటే, ఒక నేత, ఒక లీడర్ అనేవాళ్ళు తప్పనిసరిగా చట్టబద్ధతని పాటించాలి. రాముడు ధర్మాన్ని ఫాలో అయ్యాడండి, తన వ్యక్తిత్వాన్ని కాదు. తన వ్యక్తిత్వాన్ని భారతదేశం మీద రుద్దలేదు రాముడు, ధర్మాన్ని రుద్దాడు. తర్వాత ధర్మరాజు అదే పని చేశాడు, అక్కడ విదురుడు అదే పని చేశాడు. మన భారతదేశ చరిత్రను మనకు కనపడుతుంది. అశోకుడు అదే పని చేశాడు. ఏదో పురాణాలని నేను చెప్పడంలే, అందరూ అదే. సముద్రగుప్తుడని, తమిళియన్, పాండ్యులు, చేళులు, ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు, ఎవరు చూసినా ధర్మం, చట్టాన్ని అమలుపరిచారు. మరి ఈరోజు యోగి ఆదిత్యనాథ్ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ దిశా పటాని ఒక హీరోయిన్, బరేలీలో ఆయన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు 2 యువకులు వచ్చి అక్కడ కాల్పులు జరిపారు, మైనర్లే. ఇప్పుడు వాళ్ళని పట్టుకొని, చట్టపరంగా పట్టుకొని చట్టానికి అప్పచెప్పాలి. చట్టాల ద్వారా ఆయన శిక్షించాలి. అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి. ఇంతవరకు కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంటే చట్టపరంగా మనకు ఉంది, ఐపీసీ సెక్షన్స్ ఇన్ని ఉన్నాయి. కానీ ఈయన అన్ని పక్కన పెట్టి ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అనుకున్న వ్యక్తి వెళ్ళి ఎన్కౌంటర్ చేయించి భావోద్వేగాలు, ఈరోజు టాప్ అని ప్రజలు భావోద్వేగాలతో ఉంటారు. కానీ వెంటనే ఒక గాయం తగిలితే ఆ గాయాన్ని ఇంకో గాయం చేసేసేయడం కాదండి, పర్మనెంట్గా తొలగించాలి. దానివల్ల కాదు. ఈరోజు మనకు రాజ్యాంగ వ్యవస్థ, చట్టాలను పక్కన పెట్టి ఇన్స్టాంట్ జస్టిస్ చేయడం వల్ల ప్రజల్లో పేరు రావచ్చు. కానీ ఇన్స్టాంట్ జస్టిస్ అనేది ఇండియాని రక్షిస్తుందా? ఇది క్వశ్చన్. మరి భారత రాజ్యాంగం ఎందుకండి రాజ్యాంగ వ్యవస్థ, చట్టాలు? కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు నేను చెప్పేది పెయిన్ఫుల్ అనిపించవచ్చు. ఇన్స్టాంట్ జస్టిస్ అంటే బాగుంది అనుకుంటారు. మరి ఎలా చేసేస్తే మనం ఈరోజు వాళ్ళిద్దరూ నిందితుల, యాక్చువల్లీ ఎన్కౌంటర్ గురైన వాళ్ళు అసలైన వాళ్ళ? ఈ బ్రార్ గ్యాంగ్ అని భయంకరమైన గ్యాంగ్ వెనకాల ఉంది. నిజంగా ఇన్స్టాంట్ చేస్తే ఆ మొత్తం గ్యాంగ్, గోల్డీ బ్రార్ గ్యాంగ్ అంతటిని అంతం చేయాలి. అది ఇన్స్టాంట్ జస్టిస్కి వెళ్తుంది. కానీ 2 యువకులు ఎవరు? ఒక తల్లికి పుట్టిన 2 యువకులు. వాళ్ళు నేరస్తులు కాదు, వాళ్ళు ఒక నిమిత్త మాత్రులే. కానీ వెనకాలన్న గ్యాంగ్ని నాశనం చేయాలి. అది జస్టిస్ అవుతుంది.
మరి అంత ధైర్యం ఈరోజు ఎందుకు చేయలేకపోతుందో యూపీ పోలీస్ ఫోర్సు, యూపీ, హర్యానా, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషను ఆ గ్యాంగ్ని ఎందుకు అంతం చేయడంలే? ఈరోజు ఆ గ్యాంగ్ ఎక్కడ దిశ పటాని దగ్గర ఇద్దరు ఎన్కౌంటర్ అవుతే సరిపోతుందా? ఇంతటి భయంకరమైన వాస్తవాలు మనకు ఉంటుంది. ఈరోజు యూపీలో 15,000 ఎన్కౌంటర్లు అయినా మరి చట్టభద్రత సమస్య ఎందుకు ఎలా ఉంది? ఎందుకంటే పర్మనెంట్గా మనం నిర్మూలించగలిగే దానికి చట్టం బాగుండాలి. ఇది శ్రీరామచంద్రుడు రామాయణం ద్వారా మనకిచ్చిన మెసేజ్. ధర్మం ఉండాలి. శ్రీకృష్ణుడు ఎందుకు అంతటి దుష్ట శిక్షణ చేశాడంటే ధర్మాన్ని రక్షించే ఒక నేత హస్తినాలో ఉండాలి ధర్మరాజు అనేది ఇంతటి మెసేజ్ ఉంది కదా. గోరఖ్నాథ్ టెంపుల్ ఒక ఆశ్రమం నుంచి వచ్చి ధర్మం యొక్క విశిష్టత తెలిసిన వ్యక్తి ధర్మాన్ని కాదు అని ధర్మాన్ని తన చేతుల్లో తీసుకుని ఇలా చేయడం అనేది మంచిది కాదు. ఎన్కౌంటర్ బాబాగా ఆయన పేరు ఉండకూడదు. ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పొటెన్షియల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండి. కాబట్టి ఇప్పటికైనా ఈ ధర్మాన్ని, రామాయణం, ఒక మహాభారతం, భారతదేశంలో వేదాలు ఈ అద్భుతంగా చదువుకున్న వ్యక్తిగా ధర్మాన్ని పరిరక్షణ చేయాలి. అది లేట్ అయినా ప్రజలు భావోద్వేగాలతో ఉంటారు. ఆ భావోద్వేగాన్ని రెచ్చగొట్టి తను ఓట్లు సంపాదించడం కాదు, ధర్మాన్ని పరిరక్షించి స్లోగానైనా అది చేయడం వల్లే భారతదేశం శాశ్వత కీర్తి భారతదేశానికి అత్యుత్తమంగా ఉంటుంది. ఈరోజు యూపీ ఈజ్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అండి. అది 84 లోక్సభ సీట్లతో ఉంది. అది ప్రైమ్ మినిస్టర్ని సెలెక్ట్ చేసే ఒక స్టేట్. ఆ స్టేట్లో లా అండ్ ఆర్డర్ ధర్మబద్ధంగా చట్టాల పరంగా కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ బుల్డోజర్ ప్రభుత్వం, ఎన్కౌంటర్ ప్రభుత్వాలకి భారతదేశంలో ఇక స్థానం లేదు. మనం ఏదో వెస్ట్రన్ కంట్రీస్లో అమెరికా, యూకే, స్కాండినేవియన్ కంట్రీస్ లాగే ఈరోజు భారత ప్రజాస్వామ్యం పరడ వెళ్ళాలి. సో ప్రజాస్వామ్యం అనేది అద్భుతంగా ఉండాలి. కాబట్టి లాల్ బహదూర్ శాస్త్రి పుట్టిన ప్రాంతంలో ఇంకొక ప్రైమ్ మినిస్టర్ అంటూ వస్తే ఎవరు? యోగి ఆదిత్యనాథ్. చట్టాన్ని ఫాలో అవ్వాలని భారతదేశం అంతా కోరుకుంటుంది. ఇక ఫైనల్గా ట్రంప్ భారత్పై ఆంక్షలు